ఆపరేషన్ సింధూర్ సమయంలోనే పాకిస్తాన్కు $1 బిలియన్ అప్పు, ఇప్పుడు మరో $40 బిలియన్ అప్పు. ఇస్లామాబాద్కు ఇంతగా అప్పు మీద అప్పు ఎలా పుడుతోంది? ఎందుకు పుడుతోంది? ఇండియా టార్గెట్గా అగ్రదేశాలు చైనా, అమెరికాలు పాకిస్తాన్ను తమ బేస్ పాయింట్గా మలుచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయా? ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిన ఇండియా ఇక ముందు టాప్ పొజిషన్లోకి రాకుండా ఉన్న పొజిషన్ దిగజార్చేందుకు పాకిస్తాన్ చేతికి ఆయుధాలిచ్చి యుద్ధానికి కాలుదూతున్నాయా? ఆర్థిక రంగంలోనే కాదు, రక్షణ రంగం, రోదసీ రంగంలో స్వావలంబనకు సాధించేందుకు ప్రయత్నిస్తున్న భారత్ను కకావికలం చేసేందుకు ఆయా దేశాలతో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపుతున్నాయా? ఇన్నాళ్లు మనల్ని ఆపదలో ఆదుకున్న మన ప్రాణమిత్రుడు రష్యాను సైతం అగ్రదేశాలు ట్రాప్లో పడేసేందుకు ప్రయత్నిస్తున్నాయా? ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యాలకు మన ఎదుగుదల కన్నుకుట్టేలా చేసిందా? పాకిస్తాన్ను ఎగదోస్తున్న ఈ దేశాలను మనం కట్టడి చేసేందుకు అంగబలం, ఆర్థిక బలం, మిత్రబలం సరిపోతాయా? పాకిస్తాన్పై మన యుద్ధం ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక ముందు మరో లెక్కలా ఉండనుందా? దెబ్బకు దయ్యం వదిలినట్లు ప్రస్తుతానికి మూలకు కూర్చున్నట్లు కనిపిస్తున్న పాకిస్తాన్ బలం సమకూర్చుకునే పనిలో పడిందా? ప్రాణాలు పోయినట్లు కనిపిస్తున్న పాకిస్తాన్కు అగ్రదేశాలు ఆక్సిజన్ పోసే పనిలో పడ్డాయా? టెర్రరిస్టులు, సైనికులు ఎవరో తెలియకుండా ఉండే పాకిస్తాన్లో ఇక విదేశీ సైనికులు కూడా ప్రత్యక్షం కానున్నారా? ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు టోకీ ఆయుధ సంపత్తి ఇవ్వడమే కాకుండా టెక్నికల్ సాయం చేసేందుకు మనుషులను పంపినట్లు ఆరోపణలొచ్చాయి. మున్ముందు జరిగే ఇండియా పాకిస్తాన్ దాడులు, యుద్ధాల్లో ప్రపంచ దేశాలు మన ఎదుగుదలను ఓర్వలేక ఇస్లామాబాద్కు సపోర్ట్ చేసేందుకు వ్యూహాలు మొదలుపెట్టే. పాకిస్తాన్కు ప్రపంచ బ్యాంకు రుణాలు, ప్రపంచ దేశాల ఆయుధాల సరఫరా ఆందోళన కలిగించే విషయం. ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్కు $40 బిలియన్ ప్రకటించడం మామూలు విషయం కాదు. దీని వెనుక భారత్ను దెబ్బతీసే కుట్ర కాదనలేని నిజం. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దౌత్యపరంగా ఏకాకి అయింది. 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ చచ్చినంత పని కావడంతో ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టినట్లయింది. పాకిస్తాన్పై మనం ప్రయోగించిన ఆకాశ్, బ్రహ్మోస్ క్షిపణులు, రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ, మన సొంత రక్షణ వ్యవస్థ, మన సైనిక దళాల శక్తియుక్తులు చూసి అగ్రరాజ్యాలు జలసీ ఫీల్ అయ్యాయి. అదే సమయంలో మనం ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న తీరు చూసి దెబ్బ కొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. దానిలో భాగమే పాకిస్తాన్కు ప్రపంచ బ్యాంకు అప్పులు. ఆపరేషన్ సింధూర్కు ముందు రూపాయి అప్పు పుట్టేందుకు బిచ్చమెత్తుకున్న పాకిస్తాన్కు ఇప్పుడు వద్దంటే డబ్బు అన్నట్టు డాలర్లు వచ్చి పడుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అన్న భారత్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజకీయ స్థిరత్వాన్ని సాధించింది. భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఎప్పుడూ మిలిటరీ పాలన, లేదంటే మిలిటరీ ఆధిపత్యం చూపించే బలహీన ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏలుబడిలో ఉంది. ఇటు పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లా సైతం ఆర్మీ ఆఫీసర్లు అంతర్యుద్ధ సమస్యలతో బాధపడుతుండేదే. పాకిస్తాన్, చైనాలతో భారత్ యుద్ధాలు చేసి తట్టుకుని నిలబడి ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. టాప్ 5 దేశాల సరసన నిలిచిన భారత్ ఇప్పుడు జపాన్ను దాటేసి టాప్ 4లోకి వచ్చేసింది. ఇక భారత్ ముందు ఉంది చైనా, జర్మనీ, అమెరికానే. ఆ భయమే ఇప్పుడు అగ్రరాజ్యాలకు, క్యాపిటలిస్ట్ కంట్రీస్ కు నిద్ర లేకుండా చేస్తోంది. పాకిస్తాన్ నిద్రలేపి మరీ అగ్రరాజ్యాలు అప్పులిచ్చేలా చేస్తోంది. సైనిక పరంగా పాకిస్తాన్ ఎంత బలంగా ఉంటే భారత్ను అంతలా వీక్ చేయొచ్చు అనేది అగ్రదేశాల ప్లాన్. ఇస్లామిక్ కంట్రీగా ఏర్పడ్డ పాకిస్తాన్కు భారత్ అంటే చెప్పలేనంత ద్వేషం. దాన్ని మరింత పెంచి భారత్ ప్రతిరోజు యుద్ధ భయం ఎదుర్కొనేలా చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడేలా ఎగదోయడమే అగ్రరాజ్యాలు పనిగా పెట్టుకున్నట్లు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. పొరుగున ఉన్న చైనా మనతో నిత్యం కయ్యం పెట్టుకునేందుకే చూస్తుంది. తను ప్రత్యక్షంగా యుద్ధం చేయకుండా ఇటు పాకిస్తాన్ను, అటు బంగ్లాదేశ్ను ఎగదోస్తోంది. చుట్టూ ఉన్న ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక వంటి దేశాలను దువ్వుతోంది. తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా, పాకిస్తాన్ మధ్య బంధం మరింత నిలబడింది. ముస్లిం దేశాలతోనూ పాకిస్తాన్ మద్దతు కూడగట్టే పనిలో పడింది. చైనా పెద్దన్న పాత్ర పోషించి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర చేసింది. చైనా పాకిస్తాన్ కారిడార్ సిపెక్ లో ఆఫ్ఘన్ కు భాగస్వామ్యం ఇవ్వడంతో ఫ్రెండ్షిప్ చేసింది. 5వ తరం యుద్ధ విమానాలు, క్షిపణులు, రక్షణ వ్యవస్థను పాకిస్తాన్ కు అప్పజెప్పేందుకు చైనా రంగం సిద్ధం చేసింది. ఇండియా దగ్గరున్న ఆయుధాలను మించిన డిఫెన్స్ సిస్టమ్ ను పాకిస్తాన్ కు అమ్మేందుకు డీల్ కుదుర్చుకుంటోంది. పాకిస్తాన్ లో సైనిక తిరుగుబాటు తలెత్తకుండా ఆర్మీకి, సర్కారుకు మధ్య సయోధ్య కుదిర్చే పనిలో పడింది. సింధూర్ తర్వాత ఆర్మీ తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు పాక్ సైనికాధికారి మునీర్ స్థాయిని ఫీల్డ్ మార్షల్ కు పెంచడం, ప్రధాని షరీఫ్ ఆర్థిక ఇబ్బందుల నుండి పాలనను గట్టెక్కించేలా రుణాలు మంజూరీ చేయించడం కూడా అగ్రదేశాల స్కెచ్ అనేది విశ్లేషకుల మాట.
మరోవైపు మియన్మార్ బంగ్లా సరిహద్దులోని రఖైన్ స్టేట్ పై అమెరికా కన్నేసింది. అమెరికాకు ఇండియా, చైనాలు టార్గెట్ అయినప్పటికీ ఆర్థిక కోణంలో భారత్ను దెబ్బకొట్టేందుకు, అవసరమైతే యుద్ధ భయం వెన్నాడేలా చేసేందుకు వాషింగ్టన్ ప్లాన్ చేస్తోందని టాక్. ఇండియన్ డిఫెన్స్ బలం చూసిన అమెరికా పాకిస్తాన్కు ఆయుధ సరఫరా చేసేందుకు, మనకిచ్చిన ఆయుధాల కంటే మెరుగైన ఆయుధాలు సమకూర్చేందుకు ప్రిపేర్ అవుతోంది. మరోవైపు ఇటు ఇండియాపై ఆయుధాలను గురిపెట్టేందుకు మయన్మార్ రఖైన్ స్టేట్లో ఐక్యరాజ్య సమితి శాంతి సేనల పేరుతో కాలు మోపుతోంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రష్యా పాకిస్తాన్తో చేతులు కలిపిందనే పుకార్లు రావడం. మన ఆప్తమిత్రుడిగా పేరున్న రష్యా ప్రస్తుతానికి మనసు మార్చుకుంటున్నట్లు, అంతర్జాతీయ పరిణామాలు మారిపోతున్నట్లు అగ్రరాజ్యాలు ఫీలర్లు వదులుతున్నాయి. సోవియట్ కాలం నాటి స్టీల్ ప్లాంట్ ఒప్పందాన్ని రష్యా పునరుద్ధరించుకోనున్నట్లు అంతర్జాతీయ మీడియాలో రావడం భారత్కు ఆందోళన కలిగించే విషయం. దాదాపు $2.6 బిలియన్ డీల్తో కరాచీలోని స్టీల్ ప్లాంట్లో రష్యా భారీ పెట్టుబడి పాక్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవనుంది అనేది లీకుల సారాంశం. ఇప్పటికిప్పుడు రష్యా పాక్ ఆయుధ డీల్ కుదుర్చుకున్న మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమన్నట్టుగా పొలిటికల్ చేంజెస్ తథ్యమని మనల్ని భయపెడుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక సంక్షోభం రష్యాను పాకిస్తాన్కు ఆయుధాలు అమ్మే స్థితికి తీసుకొస్తే, ఆదుకోవలసిన డబ్బు దశకం అమెరికా, చైనా ఇవ్వగలిగితే మనకు ప్రపంచంలో మిత్రుడనే వాళ్లే ఉండరు. అయితే ఇదంతా ఒట్టి అభూత కల్పన అనేది ఫ్యాక్ట్ చెక్ న్యూస్ చెప్పే సారాంశం. మిత్రుల మధ్య విభేదాలు సృష్టించడం కూడా యుద్ధ నీతిలో ఒక భాగం. ఇప్పుడు అగ్రదేశాలు ఇండియా, రష్యా మధ్య ఇదే పని చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పాకిస్తాన్కు అప్పు రూపంలో డబ్బిచ్చి ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడం, ఆపరేషన్ సింధూర్ సమయంలో దెబ్బతిన్న డిఫెన్స్ వ్యవస్థను పునరుద్ధరించుకునేలా చేయడం, ఆయుధ సంపత్తిని కూడగట్టుకునేలా తోడ్పాటు ఇవ్వడం చైనా, అమెరికా వంటి క్యాపిటలిస్ట్ దేశాల పని. 4 రోజుల్లో యుద్ధాన్ని ముగించిన మోడీపై దేశంలో మిశ్రమ స్పందన వచ్చింది. శత్రువుకు మన దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించిన మోడీ పీఓకేను స్వాధీనం చేసుకోకపోవడం రుచించని విషయం. అయితే 4 రోజుల యుద్ధంలోనే ప్రపంచ దేశాల కత్తిగట్టి పాకిస్తాన్కు వెన్నుదన్నుగా నిలిచే ప్రయత్నాన్ని ఇండియా గ్రహించగలిగింది. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న సమయంలో ప్రపంచ దేశాలు పాకిస్తాన్కు ఆర్థిక, సైనిక, ఆయుధ సంపత్తిని సమకూర్చే కుట్రలు పనిన సమయంలో ఇప్పటికిప్పుడు యుద్ధం కొనసాగింపు అనేది రష్యా, ఉక్రెయిన్ మాదిరి దీర్ఘకాలం కొనసాగితే భారత్కు మంచిది కాదు. మనం అమెరికా, చైనాలతో పోల్చితే ఆర్థిక రంగంలో, ఆయుధ రంగంలో, సంప్రదాయ యుద్ధంలో, సైబర్ వార్లో మరింత రాడ్డుదేలాల్సిన అవసరం ఉంది. శక్తిని మరింత పెంచుకుంటూ యావత్ దేశాన్ని ఒకతాటిపైన నడిపించి అన్ని రంగాల్లో స్వావలంబన సాధించినప్పుడే అటు ఆర్థిక శక్తిగా, ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదుగుతాం. పాకిస్తాన్తో ప్రపంచ దేశాలు కవ్వింపు చర్యలకు దిగితే సంయమనం పాటించి అదను చూసి దెబ్బ కొట్టేలా వ్యూహాన్ని రచించుకోవలసి ఉంటుంది. భారత్లోని సామాన్య ప్రజలతో పాటు అన్ని పార్టీల పొలిటీషియన్లు నేషన్ ఫస్ట్ అన్నట్లు ఉంటేనే ప్రపంచ దేశాల చెడు చూపు నుంచి మనల్ని మనం రక్షించుకోగలం. విభీషణుల మాదిరి నేతలు పక్క దేశాలకు అవకాశం ఇచ్చేలా మాటలు మాట్లాడినా, రాజకీయ అవసరాల కోసం దేశ సమగ్రతను కుల, మత కోణంలో వ్యవహరించినా దేశానికి ఇబ్బందులు తప్పవు.